ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దాదాపు 1,50,00,000 రూపాయల వ్యయంతో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన పిల్లల పార్క్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నేడు ప్రారంభించారు. నగరంలో ప్రకాశం పంతులు పార్క్ పక్కనే ఉన్న పాతబడి నిరుపయోగకరంగా ఉన్న నెహ్రూ పార్క్ ను ఆధునిక హంగులతో, విద్యుత్ దీపాలతో, వాటర్ ఫౌంటైన్లతో రూపుదిద్ది సరికొత్త చిల్డ్రన్ పార్క్ గా స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ నగరంలో ఆహ్లాదకర వాతావరణంలో మహిళలకు, పెద్దలకు, పిల్లలకు పార్కులను ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ఫ్లోర్ లీడర్ రాజేష్, ఆశపు వేణు తదితరులు పాల్గొన్నారు. నువ్వు వెనకం చెప్పిన అర్థం మీరు కానీ కానీ 2 నిమిషాల గంట లేవు సంత డైరెక్ట్ తీసుకోవడమే, అమౌంట్ తీసుకోవడమే. తీసుకోండి. వాళ్ళకు ఈరోజు శిథిలమైపోయిన నెహ్రూ పార్క్ని మరలా అభివృద్ధి చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నెహ్రూ గారికి అత్యంత ప్రీతి పాత్రులైన చిన్నారులు, పిల్లల కోసమని ఈ పార్కు నిర్మాణం చేయడం జరిగింది. విజయనగరంలో చిల్డ్రన్ పార్క్ అనేది ఒక పార్కును తయారు చేసి పిల్లలకి వినోదంగా ఆడుకోవడానికి ఈ పార్క్ ఉపయోగపడుతుందని భావించి స్వర్గీయ నెహ్రూ గారు పేరుటి పార్క్ ఉండేది నెహ్రూ పార్క్ అని. ఈరోజు నెహ్రూ చిల్డ్రన్ పార్క్గా ఈ పార్క్ని తయారు చేసి ప్రారంభించాం. ఇప్పటికే విజయనగరంలో మహిళా పార్క్ పెట్టాం. అలానే ఆచండా గార్డెన్స్, వివిధ ప్రాంతాల్లో ఉన్న పార్కుల్ని ఈ పట్టణం నలుమూలల అభివృద్ధిలో తీసుకొచ్చి బాగు చేసి ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వగలిగామని చెప్పడానికి సంతోషిస్తాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.